నమస్తే అన్న. ఏమంటారన్న ఈ ధర్నాను ఒకవేళ ప్రభుత్వం చేయబోతున్న ఆల్రెడీ గ్రూప్ 1 ఫలితాలు నిన్న రావడం జరిగింది, సో మీరు ఏమంటారు? మేము ఏమంటున్నామంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీకి సాక్షిగా ఒక సభానాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు మరియు ఉపకులాలకు ఏదైతే వర్గీకరణ ఏమంటారు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1కి ముందు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చినామో ఖచ్చితంగా పాత నోటిఫికేషన్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని అమలు చేస్తాం. అవసరం అనుకుంటే ఏమైనా లీగల్గా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందనుకుంటే మేము ఆర్డినెన్స్ తెచ్చినా సరే ఈ నోటిఫికేషన్లలో దాని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. అదేదో బహిరంగ సభల్లో మాట్లాడింది కాదు, నిండు అసెంబ్లీలో శాసనసభ నాయకుడిగా హామీ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు చట్టం చేస్తా అంటుండు, ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తా అంటుండు, బీసీ కులంగా చట్టబద్ధత కల్పిస్తా అంటుండు. మరి ఆ చట్టబద్ధత కల్పించే వరకు రేవంత్ రెడ్డి ఒక 4-5 రోజులు ఆగడానికి ఇబ్బంది ఏంది? ఎవరి ఒత్తిడి ఉంది రేవంత్ రెడ్డి? నువ్వు మాదిగల పక్షపాతి అని చెప్తున్నావు కదా, మాదిగల ద్వారా నేను జడ్పీటీసీని అయినా, ఎమ్మెల్సీని అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పీసీసీ ప్రెసిడెంట్ అయినా, ఈరోజు ముఖ్యమంత్రిని అయినా రేవంత్ రెడ్డి నువ్వేదో ఏమంటారు నోటితో మాట్లాడి నోట్సుతో ఎక్కించినట్టు మాట్లాడుతున్నావు కదా. మరి ఎందుకు ఫలితాలను నిన్న గ్రూప్ 1 రిలీజ్ చేసినావు? ఇలా 50 పైగా 60 పైగా కలెక్టర్లు అయ్యే అవకాశం మాదిగ విద్యార్థులు పొట్టగొట్టావు నువ్వు. కాబట్టి నీ రాజకీయ జీవితం మాదిగలతోనే మొదలైందని నువ్వు అంటున్నావు. కాబట్టి నీకు రాజకీయంగా నీ మాదిగలే నేను గజ్జె దించుతారు. ఈరోజు నీకు అధికారం ఉందని నీకు ఇలా కళ్ళు నెత్తికెక్కొచ్చు, కాకపోతే మాత్రం నీ యొక్క పొగరు దించుతారు. నిన్ను రాజకీయంగా బొందబెట్టే అవకాశం మాదిగలకు ఇచ్చినావు. ఖచ్చితంగా నీకు మాదిగ జాతి బుద్ధి చెప్తుంది. ఇలా ఉండి నెక్స్ట్ ఈ రోజుతో దీక్షతో సమాప్తం అయిపోతుంది, ఇంకా ముందుకు తీసుకుపోతారు ఈ ఉద్యమాన్ని. ఖచ్చితంగా మాది ఒకటే డిమాండు, మీరు నిన్న గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చారు తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈరోజు గ్రూప్ 2 లేకపోతే ఇంకొక HWO ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంకా మిగతా గ్రూప్ 3 ఏవైతే ఎగ్జామ్ ఫలితాలు ఉన్నాయో వాటిని నిలుపుదల చేయాలి. నువ్వు మాట్లాడిన మాట కూడా నీకు నిలబడకపోతే నువ్వేం ముఖ్యమంత్రివి? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోకర్గా నువ్వు బయట ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. మాట నిలుపుకో, అసెంబ్లీలో మాట్లాడిన మాట నిలుపుకో ముఖ్యమంత్రి. నీకు మాదిగ జాతి అండగా ఉంటుంది, ఇప్పటిదాకా అండగా ఉండదు. నేను రాజకీయంగా బొందబెట్టేది మాత్రం మాదిగలు అనేది నీకు అర్థమవుతుంది. కేసీఆర్కి తెలిసి ఏమైందో, 10 సంవత్సరాలు పరిపాలించాడు కదా. కానీ ఒకటి చెప్తున్నా, కేసీఆర్ కూడా ఎండలు నిలబెట్టలే. కేసీఆర్ కూడా 10 సంవత్సరాల పరిపాలన ఎండలు నిలబెట్టలే. ఈరోజు ఓయూలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు, తెలంగాణ సర్కారు రాజ్యాంగం నడవట్లే. చూడండి మీరు. అదే ఆకునూరు మురళి ఒక కాంగ్రెస్ నాయకుడు వస్తే వానికి టెంట్ వేసి పోలీసు బలగాలు భద్రత కల్పిస్తాయి. మాదిగ విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళకి పర్మిషన్ కూడా ఎండల కూర్చోబెడుతుంది. ఏం నడుస్తుంది తెలియదు. ఉస్మాన్ యూనివర్సిటీలే రాజ్యాంగం నడుస్తున్నదా, పోలీసు రాజ్యాంగం నడుస్తున్నదా? ఏమైనా ఉన్నదా? మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నా కార్యక్రమాలు జరుగుతుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులని, రీసెర్చ్ స్కాలర్ని, మేధావులని ఎండలో కూర్చోబెడతారా? ఇదేం సంస్కృతి? ఎవరి స్పెషల్ ఇంట్రెస్ట్ ఇడా? మాదిగ ఉద్యమాన్ని అంచివేయడానికి పోతే రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది. కాబట్టి తీరు మార్చుకోవాలి. చిన్నదే పోయి నీకు నీ అధికార పీఠానికి కదిలిస్తారు. నువ్వు ఏమాత్రం తక్కువ అంచనా వేసినా పీఠానికి కదిలిస్తారు. నేను రాష్ట్ర డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏం సార్ ఇది? బతకాలన్నా చావాలా? ఎండ 40 డిగ్రీలు 35 డిగ్రీలలో ఉన్నది. ఆకునూరు మురళికో న్యాయం, ఇక్కడ మాదిగ విద్యార్థులకో న్యాయమా? చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఫోటోలు కూడా ఇచ్చిన. ఆకునూరి మురళి వచ్చినప్పుడు టెంట్కి పర్మిషన్ ఇచ్చారు, సౌండ్కి పర్మిషన్ ఇచ్చారు. మరి మాదిగ విద్యార్థులు ధర్నా దీక్ష చేస్తుంటే ఎందుకు పర్మిషన్ ఇయ్యరు? దేనికోసం? ఎవరి మెప్పి కోసం? మీరు మాలల పక్షపాతులా? కాబట్టి ఇట్లాంటి దాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ధోరణిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తిప్పి కొడతాం. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఫలితాలు ఇస్తున్నారో, ఇవ్వబోతున్నారో, ఇచ్చినవి ఉన్నాయో తక్షణమే వాటిని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమంటారు మీరు? ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖు నాడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చెప్పి రాష్ట్రాలకు ఆ రోజు ఉత్తర్వులు జారీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా వర్గీకరణ చేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటిస్తా అని చెప్పి నిండు అసెంబ్లీలో మరి మాట ఇచ్చి మరి వర్గీకరణ చేయకుండా ఈరోజు కొంతమంది స్వార్థపరుల మాల ఒత్తిడికి తలొగ్గి ఈరోజు
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఉద్యోగాలు మరి వర్గీకరణ చేయకుండా మరి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ముందుకెళ్తా ఉన్నాడు. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేసి మరి మాదిగ ఉపకులాలు అందరూ కూడా మరి విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేస్తానని చెప్పి మరి ఈరోజు కొంతమంది మాల ఒత్తిడికి తలొగ్గి ఈరోజు గ్రూప్ 1లు కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. గ్రూప్ 1లో దాదాపు 50 ఉద్యోగాలు అవి ఆర్డీఓ క్యాడర్ కావచ్చు, డిఎస్పీ క్యాడర్ కావచ్చు, మిగతా క్యాడర్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు. ఇవన్నీ ఉద్యోగాలు కూడా మరొక దిక్కు ఈరోజు మనకు ఒకవైపు మాట ఇస్తూనే మరోవైపు మాట తప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేపటి నుంచే మార్చి 12 నుంచే మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మరి వర్గీకరణ చేస్తా అని చెప్పి మీరు చెప్పారు. మరి మీరు ఉన్న మాటకు మరి కట్టుబడి ఉండకుండా మరి షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ను మీరు ఆమోదించారు. మరి ఆ రిపోర్ట్ను అమలు చేస్తామని చెప్పి మరి 2 రోజుల్లో మీకు వచ్చిన నష్టమే ఉంది. ఈరోజు 30 ఏళ్ళ వర్గీకరణ ఉద్యమం ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు తెగించి జైలు దెబ్బలు, లాఠీలకు, ఈరోజు ఆకలి డప్పులతోటి మా వర్గాలకు, జాతి ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మరి ఉద్యోగ రంగాల్లో మా వాటా రాజ్యాంగబద్ధంగా రావాలని చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యం 30 ఏళ్ల సంధి అలుపులేదు కూడా పోరాటం చేస్తూ ఉంటే మరి ఈరోజు మీరు ఎందుకని ఈరోజు మాకు న్యాయం చేయట్లేరు? మీరు ఇచ్చిన మాటకు మీరు ఎందుకని కట్టుబడలేరు? మీరు రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ముఖ్యమంత్రి, మీరు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మా హక్కులకు మీరు వాగ్దానం చేసి మరి ఎందుకు మాట తప్పుతా ఉన్నారు? మీ వెనుక కుట్రలేదని చెప్పి ఈరోజు మాదిగ సమాజం కావచ్చు, మేధావులు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుందండి? ఈరోజు ఇక్కడ డాక్టర్స్, స్కాలర్స్, అదేవిధంగా వర్గీకరణ కోరే ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈరోజు రీలే నిరాహార దీక్షలు ఇలా చేపడతా ఉంటే మాకు ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిండు ఎండలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేమందరం ఈరోజు మా జాతి ప్రజల పక్షాన, మా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈరోజు మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే ఈరోజు మాకు టెంట్ అవకాశం ఇవ్వకుండా మరి రోజు ఎర్రటి ఎండలో మరి రోజు మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలి. గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 3 ఫలితాలు, ఏ ఉద్యోగ ఫలితాలు కూడా తక్షణమే నిలిపివేయాలి. మీరు ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉండి వర్గీకరణ చేసిన తర్వాతనే రేపడే వర్గీకరణ చేస్తూ ఉంటారు కాబట్టి రేపటిదాకా అన్ని ఉద్యోగ ఫలితాలు మొత్తం ఆపివేసి వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాతనే మీరు ఇలా ఉద్యోగాలు భర్తీ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి, మా ఆక్రోశం అర్థం చేసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, మాదిగ సమాజంగా, మేధావులుగా, నిరుద్యోగులుగా మేము ఖచ్చితంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గదదించే చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము ఉధృతంగా ఉద్యమ కార్యాచరణ ఈ సందర్భంగా మేము ఉధృతం చేస్తాం తెలియజేస్తా ఉన్నాను. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఓయికి వేదికగా ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్లు అన్ని ఫలితాల ప్రకటనలు ఆపివేసి మరి ఉద్యోగాలు నిలిపివేయాలని చెప్పి వర్గీకరణ అనంతరమే ఉద్యోగాలు నియామకాలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాదిగ సమాజంతో వర్గీకరణ రాకుండా అడ్డుకుంటున్నాం కాబట్టి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తెలంగాణలో తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి ఉద్యోగ భర్తీ చేపట్టొద్దని చెప్పి ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇవాళ నిరసన రిలే దీక్షలకు ప్రారంభించడం జరిగింది. ఏదైతే నిండు అసెంబ్లీలో 3 దశాబ్దాల పోరాటంతో సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణలో మేము అమలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం అంటే ఇది ముమ్మాటికి మాదిగ జాతికి ద్రోహం చేయడమే. మాలల ఒత్తిళ్లకు తలొగ్గి, మాలల కుట్రలకు తలొగ్గి, మాలలకు కొమ్ముగాస్తూ తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఇంత సంఖ్య గల మాదిగ జాతికి, ఆయనకు మొదటి నుండి అండగా ఉన్నటువంటి మాదిగ జాతికి ద్రోహం పూనుకోవడానికి సిద్ధపడ్డాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఇవాళ సంవత్సరాల తరబడి ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసము వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి తరుణంలో నోటికాడికి వచ్చినటువంటి ముద్ద ఇవాళ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరగకపోవడం వల్ల మొన్న డిఎస్సిలో 11,000 పైచులుకు ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం మాదిగలకు జరిగింది వర్గీకరణ లేకపోవడం వల్ల. నిన్న గ్రూప్ 1 ఇచ్చినావు, ఇవాళ గ్రూప్ 2, రేపు గ్రూప్ 3, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇట్లా ఉద్యోగాలన్నీ కూడా నువ్వు భర్తీ చేసుకున్న తర్వాత రేపు వర్గీకరణ చేసినా కూడా మాదిగ జాతికి వచ్చే ఫలితం శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఉన్నాం. కాబట్టి నిజంగా నువ్వు మాదిగలకు న్యాయం చేయాలనుకుంటే, నిజంగా మాదిగ విద్యార్థులకు, మాదిగ నిరుద్యోగులకు, మాదిగ జాతికి న్యాయం చేయాలనుకుంటే తక్షణమే వాయిదా వేయి ఫలితాలను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకురావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాదిగ జాతిని మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీలకైనటువంటి పట్టిన గతి రేపు రేవంత్ రెడ్డి సర్కారు కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పోలీసుల పర్మిషను, పోలీసులకు అనుగుణంగా ఇవాళ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇవాళ ఇంత ఎండలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఈ సమయంలో మేము చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థులము, ఈ యూనివర్సిటీకి సంబంధించిన బోనఫైడ్ విద్యార్థులము, రీసెర్చ్ స్కాలర్లము ఇవాళ ఎండలో కూర్చొని మా నిరసనను, మా యొక్క ఆవేదనను తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. కనీసం టెంట్ కూడా వేసుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయి. ఇవాళ మాదిగ జాతికి ద్రోహం చేసిన ఎవరికైనా బట్టిన గతే మీకు పడుతుంది. కాబట్టి తక్షణమే ఉద్యోగ ఫలితాలను వాయిదా వేయండి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకురండి. ఎందుకంటే మీరే మాట ఇచ్చారు, బడ్జెట్ సమావేశాలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే మేము వర్గీకరణ చేస్తాము అని చెప్పి. మరి వర్గీకరణ చేస్తా అన్న నువ్వు మరి వారం రోజుల పాటు ఎందుకు వాయిదా వేసుకోకుండా ఉటిన ఎందుకు ఎవరి ఒత్తిళ్లకు లొగ్గి ఇవాళ నువ్వు ఫలితాలను రిలీజ్ చేస్తున్నావో యావత్తు మాదిగ జాతితో పాటు సమాజం అంతా కూడా గమనిస్తుందని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ మాకు న్యాయం జరిగేంత వరకు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా మా ఈ దీక్షలు, మా నిరసన కార్యక్రమాలు ఆగవి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇవాళ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.